హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. Congratulations, Olga video for 17 million. బ్యాక్ టు వాయిస్ గురించి మాట్లాడితే, సో కన్నడ కన్నడ సినిమాలు తెలుగులోకి, తెలుగు సినిమాలు కన్నడలోకి డబ్బింగ్ అవ్వటం మామూలే. ఎప్పుడైనా మీరు సూపర్ సినిమాలకి తెలుగు సినిమాలు కన్నడలో డబ్బింగ్ అయినప్పుడు మెయిన్ క్యారెక్టర్స్కి ఏమైనా డబ్బింగ్ చెప్పారు? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఒకేసారి చెప్పాను. మన ప్రభాస్ గారికి Wow. సలార్ కన్నడ వర్షన్ వాయిస్ మీరే చెప్పారా? వావ్, అవునా? విషయం చాలా తక్కువ మందికి తెలుసు, నాకు కూడా తెలుసు ఈ రోజే. మన ప్రశాంత్ నీల్ గారి సినిమా కదా. I so adore him so much, and Hombale Productions, they are the ones who gave the KFI pride, KGF. సో అలాంటి ఒక టీంకి నేను ఒక టీమ్ పర్సన్గా ఉండి ఇంత మాత్రం చేయలేనా అని ఇట్ కైండ్ ఆఫ్ షోయింగ్ మై గ్రాటిట్యూడ్ టు ద టీమ్. అండ్ దే ఆస్క్డ్ మీ, ఐ వాజ్ లైక్ ఓకే, ఎస్, ఐ హావ్ నెవర్ డన్ దిస్, ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్, బట్ యా, విల్ డూ ఇట్ అని. అంటే బేసిక్గా సల్లార్లో ప్రభాస్ గారు ఫుల్గా హీరో. ఆయన డైలాగ్ మాత్రం 2.5 నిమిషాలు ఉంటాయి మొత్తం టోటల్ సినిమాలో. 2.5 hours మూవీలో ఆయన మాట్లాడేది ఓ 2 minutes 3 minutes. బట్ డబ్బింగ్ మీరు కన్నడలో ఎలాగ ఎంతసేపట్లో చెప్పారు? డబ్బింగ్ స్క్రిప్ట్ ఇచ్చారు, చూశాను. అది కొంచెం ఇలా ఉంది, A4 షీట్ ఇలా పెట్టారు. చూసింది ఓకే, టర్న్ 4 పేజీలు. డబ్బింగ్ స్క్రిప్ట్ అన్నారు, ఎంతేనా? ఎంతే అండి. సో 4 పేజీలు అంతే, మాటలు తక్కువ కదా ఆ క్యారెక్టర్. వెళ్ళాను, ఐ జస్ట్ ట్రైడ్ మ్యాచింగ్ ప్రభాస్ గారు వాయిస్. సో కొంచెం కొంచెం సెటిల్గా ఉంటుంది నాకంటే. సో ఇట్ షుడ్ సౌండ్ లైక్ హిమ్ అని ఒక 1/2 hour వెరైటీస్ ట్రై చేసి ఒక్కటి లాక్ చేసి తర్వాత 1.5 hours అయిపోయింది. 1.5 hour డబ్బింగ్ చెప్పేశారు. ఓకే, అంటే అది తెలుగు లిప్ కి కన్నడ ఎగ్జాక్ట్ మీనింగ్ రావాలి, నాట్ జస్ట్ మ్యాచింగ్ ద లిప్ కదా, మీనింగ్ కూడా అదే ఉండాలి, మ్యాచ్. యా, సో దానికి టైం తీసుకోవాలి. కానీ అదర్వైజ్ ఇది స్ట్రైట్ అన్ని ప్రాపర్ గా రాసి పెట్టింది ఉంటే 1/2 hour అయిపోదేమో. ఓకే, అంటే పలానా డైలాగ్ చెప్పడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, లేకపోతే కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అనేది ఏమన్నా ఉందా సలార్లోనా? సలార్లో అంటిల్ ఐ క్రాక్ దిస్ వాయిస్ ఇట్ టుక్ టైం అంతే. ఓకే, ఎలా అనిపించిందన్నా ప్రభాస్ గారి? అంటే అయినా ప్రభాస్ గారు మీకు తెలుసు, సో ఇండియాలోనే ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఆయన ఒక పెద్ద స్టార్. ఆయనకి సలార్లో మీరు కన్నడ వెర్షన్ డబ్బింగ్ చెప్పడం అంటే కొంచెం ఎక్కడో జాగ్రత్తలు దిగు, లైక్ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటా ఆయనకి డబ్బింగ్ చెప్పడం అనేది యా, ఇట్ ఈస్ లిటిల్ రెస్పాన్సిబుల్ థింగ్. కానీ మనం ఏ పని చేసినా అంతే జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా చేయాలి, అండ్ అదర్వైజ్ డోంట్ డూ ఇట్ అని నమ్ముతాను నేను. సో ఈ పని ఇది నేను ఒప్పుకున్నాను చేస్తాను అంటే బాగానే చేయాలి, ఆప్షన్ లేదు కదా. సో అదర్వైజ్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ అప్ ఓన్లీ. ఇఫ్ ఐ కెనాట్ డూ ఇట్, ఐ డోంట్ డూ ఇట్. ఊరికినే ఏదో ఒక ఆఫర్ వచ్చింది ట్రై చేద్దాంరా. ఓకే, సో డబ్బింగ్ చెప్పిన తర్వాత యూ ఇఫ్ పాసిబుల్ వాచ్ సమ్ టీజర్ ఆర్ ట్రైలర్ అండ్ యూ టెల్ మీ, నేను ప్రభాస్ గారి వాయిస్ మ్యాచ్ చేశానా లేదా. అయ్యో, సో ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ గారి రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ డబ్బింగ్? ఆఫ్ కోర్స్ హీ న్యూ దట్ ఐ వుడ్ డూ ఇట్, ఐ కుడ్ డూ ఇట్. అందుకే హీ వాంటెడ్ మీ టు డబ్ ఫర్ ఇట్. ఓకే, డెఫినెట్లీ దే వర్ ఆల్ హ్యాపీ. అంటే మామూలుగా అయినా మిమ్మల్ని కేజీఎఫ్లో బాగా యూజ్ చేసుకున్నారు. సో కేజీఎఫ్లో కూడా మీది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పాలి. బట్ సలార్లో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని అడిగారా ఆయన్ని? సో నాకు క్యారెక్టర్ ఏం లేదా, సూట్ అవుతుందంటే కాస్ట్ చేస్తారు వాళ్ళే, నేను అడగడం ఏంది. మీరు ఎప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్తో వర్క్ చేసిన తర్వాత, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్తో వర్క్ చేసిన తర్వాత ఆ ర్యాప్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఏమైనా ఏమైనా ఉందా నేను చేయటం అని సరదాగా. సో వశిష్ఠ గారు ఎప్పుడు ఇప్పటి వరకు ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ ఆల్సో నేను ఎప్పుడు అడగలేదు. నేను చేయనని చెప్పాను ఇన్ఫాక్ట్. ఎందుకన్నా ఇష్టం లేదా అడగటం? తెలీదు, నాకు రాదు, అది అలా కలిసి రాలేదు నాకు. అంతే అంటే సో ఐ డిడ్ వర్క్ ఫెచ్ మీ వర్క్ అగైన్. నా పని చూసి ఇప్పుడు ఒక సినిమా చేశాను, ఆ సినిమాలో నా పర్ఫార్మెన్స్ కానీ నా బిహేవియర్ కానీ మేబీ వాట్ ఎవర్ వాయిస్ కండక్ట్ ఏదో ఒకటి నచ్చి ఇంకో సినిమా చేస్తారు. అండ్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హావ్ డన్ లైక్ 2-3 movies బ్యాక్ టు బ్యాక్. ఓకే, సో ఈ గ్యాప్ ఆ బాండ్, ఆ ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు నేను. ఓకే, బట్ ఐ నెవర్ ఆస్క్ ఆర్ సీక్ ఫర్ వర్క్.
ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేశారు. అప్డేట్స్ ఏమైనా ఐడియా ఉందన్న? ఇస్తున్నారు కదా అప్డేట్స్. ఆయన ఇస్తున్నారు, మీరేమైనా ఇస్తారేమో. దట్స్ ద ప్రోటోకాల్ వి ఫాలోడ్ ఫ్రమ్ కేజీఎఫ్. చేస్తున్నారా? దట్స్ ద ప్రోటోకాల్ వి ఫాలో ఫ్రమ్ కేజీఎఫ్ 1 కదా, అంటే హోంబాళే ప్రొడక్షన్లో. అదేమైనా అప్డేట్స్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళ ద్వారా మీరేమైనా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ ఈ మూవీలో. ప్రశాంత్ గారే సమాధానం చెప్పాలి. ప్రశాంత్ గారి సమాధానం చెప్పాలి. ఓకే, సో Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.